డేటా సైన్స్. ఓకే. సో, మనం డేటా సైన్స్ కంటే డేటా సైన్స్ అంటే ఏంటి? దీని గురించి డిస్కస్ చేయకంటే మనకేంటంటే కొన్ని టెర్మినాలజీస్ గురించి మనం డిస్కస్ చేయాలనమాట. ఓకే. సో, విచ్ ఆర్ నథింగ్ బట్ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? మెషీన్ లెర్నింగ్ అంటే ఏంటి? డీప్ లెర్నింగ్ అంటే ఏంటి? ఓకే. సో, ప్యారలల్‌గా అదే విధంగా ఇఫ్ రిక్వైర్డ్ జనరేటివ్ ఏఐ అంటే ఏంటి? ఓకే. దిస్ ఈస్ వాట్ ఆప్షనల్. అండ్ అదే విధంగా ఎన్ఎల్‌పి అంటే ఏంటి? ఈ థింగ్స్ అండ్ ఈ టెర్మినాలజీస్ అనేది మనకి మంచిగా అర్థమవ్వాలి. ఓకే. సో, లెట్ మీ డిస్కస్. ఫస్ట్ నేనేమంటాను అంటే ఎంటైర్ ఒక వరల్డ్ నేను క్రియేట్ చేస్తా ఉన్నాను. ఈ ఎంటైర్ వరల్డ్ నేనేమంటాను అంటే ఐల్ జస్ట్ కాల్ ఇట్ యాస్ ఏఐ. ఏఐ అంటే ఏంటి చెప్పండి? ఆర్టిఫిషియల్ Intelligence. ఇంటెలిజెన్స్. ఓకే. ఒక సింపుల్ డెఫినేషన్ ఇచ్చేస్తాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే. ఓకే. సో, ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏంటంటే ఇట్ ఎయిమ్స్ టు చెప్తారా ఎవరైనా? ఏఐ ఎయిమ్ ఎయిమ్ ఆఫ్ ఏఐ ఎయిమ్ ఆఫ్ ఏఐ ఈస్ టు థింక్ మషిన్ లైక్ అ హ్యూమన్. ఒక హ్యూమన్ ఎలా అయితే థింక్ చేస్తారో అదే విధంగా ఒక మషీన్ థింక్ చేసేలాగా తీసుకొని రావడమే మెయిన్ థీమ్ ఆఫ్ ఏఐ. ఓకే. సో, కొంచెం ఏఐ గురించి మనం డెప్త్ ఎళ్తే మనకేంటంటే ఎర్లీ 1950s నుండే ఏఐ మీద మనకి మంచిగా రీసెర్చెస్ చేసి బేస్ అనేది క్రియేట్ అయిపోయింది. బట్ ఇప్పుడు మనం ఏ ఇయర్‌లో ఉన్నాం? వి ఆర్ ఇన్ 2025. ఎన్ని ఇయర్స్ నుండి మీరు ఏఐ ట్రెండింగ్‌లో ఉండడం చూస్తా ఉన్నారండి? లైక్ టూల్స్ గాని లైక్ చాట్‌జిపిటి అప్లికేషన్స్ అవ్వచ్చు, కోపైలట్ అవ్వచ్చు, బ్లాక్ బాక్స్ డాట్ ఏఐ లాంటివి అవ్వచ్చు, లవబుల్ డెవ్ లాంటివి అవ్వచ్చు. ఇలాంటి ఏఐ టూల్స్ మొత్తం మీరు ఎప్పటి నుండి చూస్తా ఉన్నారు? ప్రాబబ్లీ 3 ఇయర్స్, 3-4 ఇయర్స్ కరెక్ట్? మీరు బిఫోర్ కోవిడ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇన్ ఇయర్ 2020లోన మీరు అబ్జర్వ్ చేస్తే మీరు ఏదైనా ఒక్క ఏఐ టూల్‌ని చూసారా? 2020 ఐ థింక్ నో. అండ్ ఇంకొకటి తెలుసా మీకు? వై పైథాన్ ఈస్ గెట్టింగ్ మోస్ట్ ట్రెండింగ్? వై పైథాన్ ఈస్ గెట్టింగ్ మోస్ట్ ట్రెండింగ్? ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌లో టాప్ మోస్ట్ ప్లేస్‌లో ఉన్నది రీసెంట్ డేస్‌లోన పైథాన్. కరెక్ట్? వై దిస్ ఈస్ గెట్టింగ్ ట్రెండింగ్? ఎవరైనా చెప్తారా అండి? Simple and effective argument. సింపుల్ అండ్ ఎఫెక్టివ్ అంతేనా? జావా అనేది స్టాండర్డ్ జావా ఎడిషన్ అనేది ప్రతి ఒక్క ఆర్గనైజేషన్‌లో యూజ్ చేసేవాళ్ళండి. హ్యూజ్‌గా యూజ్ చేసేవాళ్ళు. పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్‌కి మొత్తం స్టాండర్డ్ జావా ఎడిషన్ యూజ్ చేసేవాళ్ళు. దెన్ జావాలో ఎన్ని అప్‌గ్రేడ్స్ వస్తూ ఉన్నా, ఎంతలా ఎళ్ళిపోతా ఉన్నా జావాని యూజ్ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే పైథాన్ అనేది ఇంకా హెవీగా యూజ్ చేస్తా ఉన్నారు. ఇన్ a ఇయర్ 1991లో పైథాన్ వచ్చింది. బట్ ఇన్ a ఇయర్ 1993లో జావా వచ్చింది. ఓకే. సో, పైథాన్ ముందుగా వచ్చినా కూడాను పైథాన్ అనేది హెవీగా యూజ్ చేయలే. బట్ జావాని యూజ్ చేస్తా ఉన్నారు. ద రీజన్ అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి? బిఫోర్ స్పీకింగ్ అబౌట్ పైథాన్ ఆర్ జావా అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వెషన్. ఇన్ అ పాయింట్ ఆఫ్ ఇంటర్వ్యూ, ఇన్ అ పాయింట్ ఆఫ్ అ బేసిక్ క్వెషన్. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి? వై డు వి రిక్వైర్డ్ అ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్? అసలు ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వల్ల మనకెందుకు అడ్వాంటేజ్? చెప్పాలి. సో, ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళెవరు +1, +2 లేకపోతే గ్రాడ్యుయేషన్ ఫస్ట్ ఇయర్ ఇలా లేరు. ఉన్న వాళ్ళందరూ ప్రీ ఫైనల్ ఇయర్ ఆర్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారు. అండ్ ఎక్స్‌పీరియన్స్ స్టూడెంట్స్ ఉన్నారు. లేదా పాస్డ్ ఔట్ స్టూడెంట్స్ ఉన్నారు. ఐ హోప్ ప్రతి ఒక్కరు ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చదివే వచ్చుంటారు. ఇట్ మే బి సి, జావా ఆర్ పైథాన్. జస్ట్ ఒక బేసిక్ క్వెషన్. వై డు వి రిక్వైర్ అ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్? To communicate with mission. ఎగ్జాక్ట్‌లీ. ఇంకా ఓన్లీ కమ్యూనికేషన్ పర్పసా? ఎందుకు కమ్యూనికేట్ అవ్వాలి మెషిన్‌తోనా? To do some tasks like ఓకే. in మెషిన్‌తోని కమ్యూనికేట్ అవ్వకుండా మనం ఏమైనా టాస్క్ లాంటిది చేయొచ్చా? కెన్ వి? ఓకే. సో, మనకేంటంటే నంబర్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయండి. నాట్ ఓన్లీ వన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. వి ఆర్ హావింగ్ నంబర్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. లైక్ ఎగ్జాంపుల్ పైథాన్, సి, జావా, ఓకే, సి ప్లస్ ప్లస్, కోబాల్ట్, ఓకే. ఓల్డెన్ డేస్‌లోకెళ్తే ఇంకా చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి. ఏబీసీ అని చెప్పి ఓకే. 1970, 90 ఈ రేంజ్ ఆఫ్ టైమ్ పీరియడ్‌కెళ్తే.
ఓకే. ఇనిషియల్‌గా మనకేంటంటే 1971లో సి అనేది ఇంట్రొడ్యూస్ చేశారు. అండ్ సి ఈజ్ అ మిడ్ లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అండ్ జనరల్‌గా ఏంటి అంటే మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేవి 3 టైప్స్‌లో క్లాసిఫైడ్ అయ్యి ఉంటది. ఓకే. సో, లెట్ మీ గివ్ యూ ఓవర్‌వ్యూ అండి. సో, దానికి కూడా నేను ఒక ఓవర్‌వ్యూ ఇచ్చేస్తాను మీకి. సి ఇందాక ఎవరో చెప్పారండి. నేను చూడలేదు. 100% కరెక్ట్ అండి. మీరేదైతే చెప్పారో 100% కరెక్ట్. ఒక హ్యూమన్ ఎవరైతే ఉన్నారో, ఈ హ్యూమన్ ఒక మెషిన్‌తోని ఇంటరాక్ట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కావాలి. ఒక చిన్న స్టోరీని చెప్తాను చూడండి. సీ ఇదేమో నేను అనుకుందాం. ఓకే. దిస్ ఈజ్ మీ. ఓకే. ఇప్పుడు నాకేంటంటే నా మైండ్‌లో ఒక థాట్ అనేది నాకు రైజ్ అయింది. లెట్స్ సే ఫర్ సపోజ్ నేను ఒక కామర్స్ వెబ్‌సైట్‌ని బిల్డ్ చేద్దామనో లేకపోతే ఒక కైండ్ ఆఫ్ అప్లికేషన్. ఎనీ కైండ్ ఆఫ్ అప్లికేషన్ నేను బిల్డ్ చేద్దాం. ఇట్ మే బి ఏఐ అప్లికేషన్ ఆర్ ఇట్ మే బి ఐఓటీ బేస్డ్ ఏదో ఒక అప్లికేషన్ నేను బిల్డ్ చేద్దాం అని చెప్పి నా మైండ్‌లో ఏంటంటే ఒక ఐడియా అనేది రైజ్ అయింది. సో, ఇప్పుడు వెంటనే నేనేం చేయాలి? నేను ఒక పర్సన్ దగ్గరికెళ్ళి ఈ పర్సన్‌ని నేను అడిగినా, ఈ పర్సన్ ఇచ్చేస్తారా నాకు? హే మ్యాన్ లెట్స్ సే ఫర్ సపోజ్ కిరణ్ ఈ పర్సన్ అనుకుందాం. హే కిరణ్ ఐ నీడ్ ఎ వెబ్‌సైట్, ఐ నీడ్ అప్లికేషన్ నాకిచ్చేయండి మీరు అంటే పర్సన్ విల్ గివ్ మీ యెస్ ఆర్ నో? యెస్ ఆర్ నో? No, he No. can't. He can't. Because person cannot manufacture a web application. Yeah. So, ఒక పర్సన్ వితౌట్ ఎనీ ఔటర్ హెల్ప్ హీ కాంట్ ఏబుల్ టు మ్యానుఫ్యాక్చర్. ఈ పర్సన్ కూడా ఏం చేయాలి? ఇఫ్ హిస్ ఆన్సర్ ఈజ్ నో, నో హీ కాంట్. ఇఫ్ హిస్ ఆన్సర్ ఈజ్ యెస్, ఇప్పుడు ఏం చేస్తాడు ఈ పర్సన్? హీ షుడ్ బి ఇంటరాక్ట్ విత్ అ కంప్యూటర్. లెట్స్ సే అ మషీన్. కరెక్ట్? Yes or no, guys? Yeah. Yeah. So this is a Kiran. Let's say this is a Kiran, and I asked a query to Kiran, and Kiran started to interact with a machine. అంటే కిరణ్ ఏం చేశాడు అంటే మషిన్‌తోనే కమ్యూనికేట్ అవ్వడానికి ట్రై చేస్తా ఉన్నారనమాట ఇక్కడ. బట్ కిరణ్‌కొచ్చే లాంగ్వేజెస్ ఏమొచ్చు అంటే లెట్స్ సే ఫర్ సపోజ్ తెలుగు వచ్చు, అండ్ అదే విధంగా ఇంగ్లీష్, అండ్ అదే విధంగా సమ్ అదర్ మేబీ హిందీ గాని ఇంకొక లాంగ్వేజ్ లాంటిది ఏదైనా వచ్చిండొచ్చు అనుకుందాం. లెట్స్ సే. ఓకే. సో, ఇప్పుడు మషిన్‌కి అర్థమయ్యే లాంగ్వేజ్ ఏంటి? వాట్ ద లాంగ్వేజ్ డస్ మషిన్? Binary language. బైనరీ Binary లాంగ్వేజ్. language. ఓకే. సో, బాగా ఫ్రీగా రెస్పాండ్ అవుతూ ఉండండి. ఓకే. సో, ఇన్ బిట్వీన్ నేను క్వెషన్స్ రైజ్ చేస్తున్నాను అంటే ఐ వాంట్ టు నో వేర్ యూ ఆర్. ఓకే. సో, ఇక్కడ మీకు తెలిసినా చెప్పండి, తప్పు చెప్పినా పర్లేదు. జస్ట్ ట్రై టు రెస్పాండ్. ఓకే. బీ ఇన్ అ ఫ్రెండ్లీ. ఓకే. వి నీడ్ టు ట్రావెల్ ఫర్ మోర్ డేస్. ఓకే. అండ్ ప్రతి ఒక్కళ్ళు రెస్పాండ్ అవ్వండి. ఓకే. బట్ చాట్ అవాయిడ్ చేయండి. ట్రై టు అన్‌మ్యూట్ యువర్ మైక్ అండ్ యూ కెన్ స్పీక్. ఓకే. మీ క్వెరీ ఏమైనా వచ్చినా కూడాను మైక్ అన్‌మ్యూట్ చేయండి. మాట్లాడండి. దెన్ ఆ తర్వాత మైక్ మ్యూట్ చేసేసుకోండి. ఓకే. టు అవాయిడ్ ద నాయిసెస్ అండ్ డిస్టర్బెన్స్. ఓకే. ఇప్పుడు మషిన్. దిస్ ఈస్ వాట్ ఎ మషిన్. మషిన్‌కి తెలిసిన లాంగ్వేజ్ ఏంటి? దిస్ ఈస్ ఎ మషిన్. అండ్ వాట్ ద లాంగ్వేజ్ ఎ మషిన్ నోస్? ఇందాకేటో చెప్పారు మీరు? ఆ బైనరీ. Binary Binary language. language. ఓకే. సో, దీన్నే బైనరీ Low level. లాంగ్వేజ్ అనొచ్చు. లేదా అంటే లో లెవెల్ Low level. లాంగ్వేజ్ అనవ్వచ్చు. లేదు అంటే మషిన్ లెవెల్ లాంగ్వేజ్ అన్నా కూడా ఎవ్రీథింగ్ సేమ్ అండి. ఓకే. ఒక బైనరీ లెవెల్ లాంగ్వేజ్ అన్నా, లేకపోతే లో లెవెల్ అన్నా, మషిన్ లెవెల్ లాంగ్వేజ్ అన్నా సేమ్. ఓకే. సో, ఇప్పుడు బైనరీ లాంగ్వేజ్ ఎలా ఉంటదో చెప్తారా? Zeros and ones. జీరోస్ అండ్ Zeros వన్స్ and మాత్రమే ఉంటాయి. ఇప్పుడు నేను ఒక టాస్క్ ఏదైతే నా మైండ్‌లో రన్ అయిందో, నేను కిరణ్‌కి చెప్పాను. ఈయన ఏం చేస్తారు? మెషిన్‌తోనే కమ్యూనికేట్ అవ్వాలి. మెషిన్‌తోనే కమ్యూనికేట్ అయ్యి నేను ఏదైతే టాస్క్ చెప్పానో, ఆ టాస్క్ అనేది ఫినిష్ చేయాలి. సో, ఇప్పుడు ఈ పర్సన్ టాస్క్‌ని ఫినిష్ చేయాలి అంటే, ఈ బైనరీ లాంగ్వేజ్ నేర్చుకోవడం ఈజీనా? జీరోస్ అండ్ వన్స్? వెదర్ ఇట్ ఈస్ ఈజీ టు కమ్యూనికేట్ విత్ ద మెషిన్? No. 100% నో అండి. ఎందుకంటే బైనరీ లాంగ్వేజ్ నేర్చుకోవడం అనేది అంత ఈజీ కాదు. ఇట్స్ క్వైట్ హార్డర్. నోబడీ కెనాట్ ఏబుల్ టు లెర్న్ దిస్ బైనరీ లాంగ్వేజ్. బట్ మెషిన్‌కొచ్చే లాంగ్వేజ్ ఏంటి? ఓన్లీ బైనరీ లాంగ్వేజ్. ఇప్పుడు ఈ ఇష్యూని ఓవర్‌కమ్ చేయాలి అంటే ఏం చేయాలి? వి హ్యావ్ ఎ ఇష్యూ. సో, మనకి ఇన్వెన్షన్ అయిన ప్రతి ఒక్క ఇన్వెన్షన్ ఒక ఇష్యూతోని ఓవర్‌కమ్ చేసుకుంటూ ఇన్వెన్షన్స్ వచ్చాయి. సో, ఒక ఇష్యూ రైజ్ అయింది ఇక్కడ. కిరణ్ ఒక టాస్క్ ఫినిష్ చేయాలి అంటే మెషిన్‌తోనే ఇంటరాక్ట్ అవ్వాలి. సో, మెషిన్‌తోనే ఇంటరాక్ట్ అవ్వాలి అంటే హియర్ బైనరీ లాంగ్వేజ్ అనేది మనం నేర్చుకోవడం కష్టం. బట్ మెషిన్ ఏంటంటే మెషిన్ ఈజ్ లైక్ ఎ మోనార్క్ అనమాట. మెషిన్‌కొచ్చిందే మెషిన్ చెప్తది. మెషిన్‌కి రానిది చెప్పదు. మెషిన్ ఒక కొత్త లాంగ్వేజ్‌ని నేర్చుకోదు. మనమే మెషిన్‌కి నేర్పించాలి. ఓకే. దిస్ ఈస్ వాట్ ఇష్యూ విత్ ఎ మెషిన్. బట్ మెషిన్‌తోనే కమ్యూనికేట్ అయితేనే మన టాస్క్ అనేది ఫినిష్ అవుతది. ఇక్కడ కమ్యూనికేట్ అవ్వాలి అంటే ఏం చేయాలి? టు బ్రేక్ దిస్ కమ్యూనికేషన్ చెప్పాలి. We need to be
mediator like కంపైలర్ యూస్ చేయాలి. We need to build a compiler. compiler Win or a programming language or a mediator, whatever it may be. Yeah. చెప్పండి. సార్ యాక్చువల్లీ వీ నీడ్ టు యూజ్ కంపైలర్ అనమాట. సో Okay. కంపైలర్ వర్క్స్ యాజ్ ఎ మీడియేటర్ ఇన్ బిట్వీన్ మిషన్ అండ్ Okay. యూజర్. ఓకే. ఎగ్జాక్ట్లీ కిరణ్. సో ఇక్కడ ఏంటంటే మనం ఏం చేస్తాము, లెట్స్ సే ఫర్ సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సో కిరణ్ చెప్పింది ఎగ్జాక్ట్లీ 100% కరెక్ట్. ఇక్కడ నేను ఉన్నాను హ్యూమన్. ఓకే. సో ఇక్కడ ఇవాళ నా టాస్క్ ఏంటి అంటే, మై టాస్క్ 8 to 9 PM ఏంటి అంటే మీకు క్లాస్ చెప్పాలి. ఐ వాంట్ టు టీచ్ ఎ క్లాస్. ఓకే. సో దిస్ ఈజ్ మై టాస్క్. ఇప్పుడు నేను నా టాస్క్ని ఫినిష్ చేయాలి అంటే, ఓకే, సో నేను ఈ టాస్క్ని ఫినిష్ చేయాలి అంటే నేనేం చేయాలి, మీతో ఒక గూగుల్ మీట్లో కనెక్ట్ అయ్యి అండ్ గ్రూప్ ఆఫ్ పీపుల్కి నేను ఒక క్లాస్ అనేది టీచ్ చేయాలి. ఓకే. సో ఇప్పుడు నేను క్లాస్ చెప్పాలి అంటే నాకు ఏం లాంగ్వేజెస్ వచ్చు అంటే ఐ నో తెలుగు, ఐ నో ఇంగ్లీష్ అనుకుందాం లెట్స్ సే. ఓకే. సో ఇప్పుడు ఏంటంటే యూ గైస్ నో సేమ్ లాంగ్వేజెస్ తెలుగు అండ్ యూ గైస్ నో ఇంగ్లీష్. ఓకే. సో నేను ఎప్పుడైతే తెలుగులో చెప్పినా రెస్పాండ్ అవుతున్నారు అండ్ ఇంగ్లీష్లో చెప్పినా రెస్పాండ్ అవుతున్నారు. వెన్ ఐ స్టార్ట్ టు స్పీక్ ఇన్ తమిళ్, okay, when I start to speak in Tamil, will you able to understand? No. Will you able to understand? 100%. కొంతమంది maybe not 100%. If few people may know, they are capable of understanding Tamil. If I speak Spanish now, 100% no. ఈ ఇష్యూని ఓవర్కమ్ చేయాలి అంటే అగైన్ నేను ఏం చేయాలి, ఇప్పుడు ఒక ట్రాన్స్లేటర్ని యూజ్ చేసుకోవాలి. కరెక్ట్. Yeah. ఒక ట్రాన్స్లేటర్ని యూజ్ చేసుకొని, సో నేను ఏదైతే టీచ్ చేయాలనుకుంటా ఉన్నానో ట్రాన్స్లేటర్కి చెప్తే ట్రాన్స్లేటర్ విల్ కన్వర్ట్స్ టు యూ ఇన్ తెలుగు ఆర్ ఇంగ్లీష్. అండ్ మీకు అర్థమైందంటే ఓకే అని రెస్పాన్స్ ఇస్తారు. మీకు అర్థం అవ్వకపోతే మీ క్వెరీని రైజ్ చేస్తే ట్రాన్స్లేటర్ కెన్ అండర్స్టాండ్ దట్ క్వెరీ అండ్ ట్రాన్స్లేటర్ కెన్ ట్రాన్స్లేట్ టు మీ ఇన్ స్పానిష్ లాంగ్వేజ్. దిస్ ఈస్ ద థింగ్ హ్యాపెనింగ్ అండి. ఈవెన్ మీరు ఒక ట్రిప్ వెళ్ళినా, ఒక టూర్ వెళ్ళినా, నార్త్ ఇండియా సమ్వేర్ అరౌండ్ ఫారెన్ కంట్రీస్కి వెళ్ళినా, ఓకే, సో ఎక్కడికి వెళ్ళినా కూడా యూ నీడ్ అ గైడ్ ఆర్ ట్రాన్స్లేటర్ టు ట్రాన్స్లేట్ ఫ్రమ్ లోకల్ లాంగ్వేజ్ టు యువర్ లాంగ్వేజ్. ద సేమ్ హియర్ అనమాట. ఇక్కడ కూడా మనకి ఏంటి అంటే ఈ ఇష్యూని ఓవర్కమ్ చేసేది ఏంటంటే కంపైలర్. కంపైలర్ తెలుసుగా అండి. కంపైలర్, వాట్ ఈస్ అ కంపైలర్? కంపైలర్ కంపైల్స్, ఏం కంపైల్ చేస్తుంది? హ్యూమన్ టెక్స్ట్ ని బైనరీ లాంగ్వేజ్ కన్వర్ట్ చేసి మిషన్ కి ఇస్తుంది. ఓకే. ఒక హ్యూమన్ ఏదైతే ఇన్పుట్ ఇస్తా ఉన్నారో, ఇట్ మే బి ఎనీ కైండ్ ఆఫ్ ఇన్పుట్, ఆ ఇన్పుట్ నేమో ఒక బైట్ కోడ్లోకి కన్వర్ట్ చేసి మషిన్కి ఇస్తుంది అనమాట. నేను ఏం చెప్తాను అంటే సింపుల్గా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని తీసుకున్నాను. ఓకే, లెట్స్ సే పైథాన్. ఓకే. సో ఇప్పుడు నేనేం చేస్తా ఉన్నాను అంటే ఎవ్రీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్కి ఏంటి అంటే ఇండివిజువల్ కంపైలర్స్ ఉంటాయండి. కంపైలర్స్. సో ఇప్పుడు మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా, ఏ ఫైల్ హ్యావింగ్ ఎక్స్టెన్షన్ లైక్ .py అని, .c అని, .java అని, ఇలా చూసారా? దీస్ ఆర్ వాట్ ఎక్స్టెన్షన్ అండి. ఎక్స్టెన్షన్ అంటే ఏం లేదు, ఇప్పుడు మీరు ఏదైనా ఒక టెక్స్ట్ ఫైల్ చూసారు అంటే kiran.txt అని చెప్పి ఒక ఫైల్ ఉంటుంది, లేదంటే kiran.pdf, .jpg, ఓకే, .jpeg, .png, ఇవన్నీ ఏంటి అంటే దీస్ ఆర్ నథింగ్ బట్ ఏంటి, ఎక్స్టెన్షన్ అంటాం అనమాట. ఓకే. సో ఫైల్ యొక్క ఎక్స్టెన్షన్. ఓకే. కిరణ్ అనేదేమో ఫైల్ నేమ్, .txt అనేదేమో ఎక్స్టెన్షన్. అంటే ఈ ఫైల్ అనేది టెక్స్ట్ డాక్యుమెంట్ ఫైల్. ఓకే. .pdf అంటే పీడిఎఫ్ ఫైల్, .jpg అంటే ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఇమేజ్. సో ఇలాగ మనకి ఎక్స్టెన్షన్ ప్రతి ఒక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి ఉంటుందండి. ఇప్పుడు లెట్స్ సే మీరు ఒక నోట్ ప్యాడ్ తీసుకోండి. ఫర్ సపోజ్ దిస్ ఈజ్ అ నోట్ ప్యాడ్ అండ్ ఇట్స్ కైండ్ ఆఫ్ అ టెక్స్ట్ డాక్యుమెంట్, .txt ఎక్స్టెన్షన్లో ఉంది. ఇందులో నేను ఒక సింపుల్ ప్రోగ్రామ్ రాస్తా ఉన్నాను, పైథాన్ ప్రోగ్రామ్. జస్ట్ లెట్స్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10 అని, బి ఈజ్ ఈక్వల్స్ టు 20 అని. ఇక్కడేమో నేను ఏం రాస్తా ఉన్నాను అంటే ప్రింట్ a ప్లస్ b. దిస్ ఈజ్ అ సింపుల్ ప్రోగ్రామ్ టు సమ్ ఆఫ్ 2 numbers ఇన్ పైథాన్. ఈ ప్రోగ్రామ్ని రన్ చేస్తే అవుట్పుట్ అనేది డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ చేసాను. a is equals to 10, b is equals to 20, print a plus b. దీన్ని రన్ చేస్తే మనకు అవుట్పుట్ 30 అని చెప్పి డిస్ప్లే చేస్తుందా? విల్ ఇట్? No. 100% నో. బికాస్ ద రీజన్ ఏంటంటే ఇది ఒక టెక్స్ట్ డాక్యుమెంట్ ఫైల్. ఇట్స్ నాట్ లైక్ .py ఎక్స్టెన్షన్లో లేదు, .c ఎక్స్టెన్షన్లో లేదు. ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి ఏంటి అంటే ఒక కంపైలర్ ఉంటుంది అనమాట. ఈ కంపైలర్ ఏం చేస్తుంది అంటే మనం హ్యూమన్ కోడ్ ఏదైతే రాస్తామో ఆ కోడ్ని కంపైల్ చేసి, నథింగ్ బట్ ఏంటి అంటే మనం రాసిన కోడ్ని
కన్వర్ట్ చేస్తదనమాట. ఎలా కన్వర్ట్ చేస్తది అంటే హ్యూమన్ కోడ్‌ని ఓకే. కంపైలర్ విల్ కన్వర్ట్స్ ఇంటూ ది బైట్ కోడ్. ఓకే. ఈ బైట్ కోడ్ అంటే ఏదో పెద్ద కోడే కాదండి. దిస్ ఈజ్ నథింగ్ బట్ అ బైనరీ లాంగ్వేజ్. ఓకే. బైట్ కోడ్‌లోకి కన్వర్ట్ చేసి ఇట్ విల్ గివ్స్ టు ద మెషిన్. సో, మళ్ళీ మెషిన్ అర్థం చేసుకొని మెషిన్‌కి ఏదైనా అర్థమయ్యి అక్కడ ఏదైనా మనం ఎర్రర్ రాసుంటే ఓకే. సో, యూ ఆర్ హావింగ్ ఎర్రర్ ఇన్ దిస్ లైన్. యూ ఆర్ హావింగ్ ఎర్రర్ ఇన్ దట్ లైన్ అని చెప్పి మెషిన్ చెప్తదనమాట. వన్స్ ఆఫ్టర్ ఆ ఎర్రర్‌ని మనం రెక్టిఫై చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే మెషిన్ అర్థం చేసుకొని ఫైనల్‌గా మనకు అవుట్‌పుట్ అనేది ఇచ్చిద్ది. సో, ఇక్కడ ప్రతి ఒక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌కి ఏంటి అంటే డిఫరెంట్ కంపైలర్స్ ఉంటాయండి. ఆ కంపైలర్స్‌లోనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది రన్ అవుతది. ఓకే. సో, వై పైథాన్ ఈస్ ట్రెండింగ్ దిస్ మచ్? ఈ కాన్సెప్ట్ అర్థమైందా? మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఎందుకు యూజ్ అవుతది అంటే, టు పర్ఫార్మ్ అ టాస్క్ బై ఇంటరాక్టింగ్ విత్ ద కంప్యూటర్ ఆర్ టు కమ్యూనికేట్ విత్ ద కంప్యూటర్. కంప్యూటర్‌తోనే ఇంటరాక్ట్ అయ్యి మనం ఒక టాస్క్‌ని పర్ఫార్మ్ చేయాలి అంటే ఫర్ ష్యూర్ వి నీడ్ ఎ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అండ్ ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో ఎలా వర్క్ అవుతది అంటే ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ విల్ రన్ ఆన్ అ కంపైలర్ అండ్ దిస్ కంపైలర్ కన్వర్ట్స్ the human given code to byte code or binary code. ఓకే. సో, ఇక్కడి దాకా ఏమైనా డౌట్ ఉందా అండి ఎవరికైనా? మీకు ఇక్కడి దాకా ఏం డౌట్ లేకపోతే వై పైథాన్ విల్ డిస్కస్. వై నాట్ జావా? ఓకే. సో, వై నాట్ సి? Why Python is getting popular? Why not Java is not getting popular as like Python? Why not C? ఓకే. యాక్టివ్‌గా ఉన్నారా అండి? ఏమైనా క్వెరీస్ గాని, డౌట్స్ గాని ఉన్నాయా యాస్ ఆఫ్ నౌ? ప్లీజ్ లెట్ మీ నో. No, sir. కాన్సెప్ట్ ఐడియా ఐ మీన్ అర్థమవుతా ఉందా యాజ్ ఆఫ్ నౌ? సో, మీకేమైనా అర్థం Yes, sir. అవ్వకపోతే చెప్పండి. Yes, sir. ఐల్ చేంజ్ అండ్ ఐల్ మోడిఫై అండ్ టెల్ యూ. అండ్ ఇన్ బిట్వీన్ మీకేమైనా క్వెరీస్ ఉన్నా, ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా యూ కెన్ ఆస్క్ మీ. ఓకే. సో, పైథాన్ అనేది ఎందుకు ఇంతగా ట్రెండింగ్ అవుతుంది అంటే ఆల్ బికాస్ ఆఫ్ రీజన్ ఏంటి? రీజన్ సింపుల్ అండ్ ఎఫిషియెంట్. సింపుల్ అండ్ ఎఫిషియంట్. ఇంకా ఆర్ కూడా సింపుల్ అండ్ ఎఫిషియంటే అండి. సింపుల్‌గానే ఉంటది ఆర్ కూడా. బికాస్ ఆఫ్ లైబ్రరీస్. ఎగ్జాక్ట్‌లీ. బికాస్ ఆఫ్ లైబ్రరీస్ వెరీ గుడ్ అండి. ఎవరు? ఐ నో యువర్ నేమ్. మహేష్. మహేష్ వెరీ గుడ్ అండి. బికాస్ ఆఫ్ లైబ్రరీస్ విచ్ ఆర్ యూజింగ్ Python is interpreted language, sir. వెరీ గుడ్ అండి. ఇంటర్ప్రెటెడ్ లాంగ్వేజ్. బట్ ట్రెండింగ్ ఎందుకు ఇంతగా అవుతుంది? ఈవెన్ ఇంటర్ప్రెటెడ్ లాంగ్వేజెస్ చాలా ఉన్నాయి. నాట్ ఓన్లీ పైథాన్. ఓకే. సో, ద మెయిన్ It can be handled older languages too. ఓల్డర్ లాంగ్వేజెస్ టు ఇప్పుడు జావాతో కూడా కంపేర్ అవుతుంది కదా సార్. జావాతో ఎలా అవుతది? పైథాన్ కూడా ఓన్లీ ఇప్పుడు పైథాన్‌లోనే జేసన్ వాడతారు కదా సార్. జేసన్ యూజ్ చేసి జేసన్ యూజ్ చేస్తే అవుతది. జనరల్‌గా నార్మల్‌గా అయితే అవ్వదు. ఓకే. సో, ఇక్కడ ఎందుకు ఇంతగా ట్రెండింగ్ అవుతుంది అంటే మనకి మేజర్ థీమ్ ఏంటి అంటే బికాస్ ఆఫ్ లైబ్రరీస్. పైథాన్ ఈస్ హావింగ్ 1.5 లాక్ ప్లస్ లైబ్రరీస్. అసలు ఈ లైబ్రరీ అంటే ఏంటి? అండ్ ఈ లైబ్రరీస్‌లో ఎక్కువగా అంటే ఇన్ని లైబ్రరీస్ ఉన్నాయి. బట్ ఈవెన్ దో ఎన్ని లైబ్రరీస్ ఉన్నా ఎందుకు ఇంతగా ట్రెండ్ అవుతుంది? ఈవెన్ డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఆల్సో హావింగ్ దేర్ ఓన్ లైబ్రరీస్. ఆర్క్ ఉన్నాయి అండ్ సి కూడా సమ్ కైండ్ ఆఫ్ లైబ్రరీస్ ఉన్నాయి. బట్ పైథాన్‌కి ఉన్న లైబ్రరీస్ అనేవి ఎక్కువగా ఏఐలో యూజ్ చేయడం జరుగుతుందనమాట. అందుకోసం పైథాన్ అనేది ఎంత మంచి ట్రెండింగ్‌లోకి వచ్చేస్తా ఉంది. ఓకే. సో, ఇక్కడేంటంటే మనము ఏఐని ఇంప్లిమెంట్ చేయాలిప్పుడు. సో, ఇప్పుడు ఎనీథింగ్ అండి. ఇప్పుడు ఇందాక ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను గదా! సో, కిరణ్ మైండ్‌లోన ఐ మీన్ కిరణ్‌కి నేను ఒక టాస్క్ ఇచ్చాను. కిరణ్ మెషిన్‌తోని ఇంటరాక్ట్ అయ్యి ఒక టాస్క్‌ని పర్ఫార్మ్ చేస్తా ఉన్నారు. సో, ఇక్కడ ఈ టాస్క్ అనేది లెట్ ఇట్ బి ఒక కామర్స్ వెబ్‌సైట్ అనుకుందాం. అంటే ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్ చేయాలి. ఓకే. సో, ఇప్పుడు ఈ ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్ అంటే దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఇంప్లిమెంటేషన్ చేయాలి అంటే అగైన్ వి నీడ్ సమ్ కైండ్ ఆఫ్ టెక్నాలజీస్ లైక్ హెచ్‌టీఎంఎల్ అవ్వచ్చు, ఫ్రంట్ ఎండ్ పార్ట్, సీఎస్ఎస్ అవ్వచ్చు, ఫర్ బ్యాక్ ఎండ్ మేబీ పైథాన్ అవ్వచ్చు, లేకపోతే జావా బ్యాక్ ఎండ్ అవ్వచ్చు, లేకపోతే నోడ్ బ్యాక్ ఎండ్ అవ్వచ్చు. సో, వాట్ ఎవర్ ఇట్ మే బి. బట్ బట్ ఇక్కడ ఏఐని ఇంప్లిమెంటేషన్ చేయాలి అంటే ఓకే. సో, వన్ స్మాల్ క్వెషన్ ఫ్రమ్ మై ఎండ్. మనం పైథాన్‌తోనే ఏఐని ఇంప్లిమెంటేషన్ చేయొచ్చా? లేదు అంటే జావా గానీ, లేకపోతే సి గానీ, లేకపోతే సి ప్లస్ ప్లస్ గానీ ఇలాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌ని యూజ్ చేసి కూడా ఏఐని ఇంప్లిమెంటేషన్ చేయొచ్చా?
It's a basic question అండి. By using a Python we can implement AI, or by using a Java, C, C++ we can implement AI. చెప్పాలి. సార్ బై యూజింగ్ జావా C++ ఏ లాంగ్వేజ్ అయినా ఇంప్లిమెంట్ చేయొచ్చు సార్ ఏఐ, ఓకే. అండ్ పైథాన్ ఒకటే కాదు, ఓకే. దాంతో కూడా యూజ్ చేయొచ్చు. వెరీ గుడ్ అండి. 100% ట్రూ. ఈవెన్ జావా, సి, C++ యూజ్ చేసైనా మనం ఎనీ కైండ్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఇవే కాదు, గో లాంగ్వేజ్, ఆర్, స్కాలా, ఓకే. సో మీకు నచ్చిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసి ఏఐని ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు. బట్ వై పైథాన్ యూజింగ్ దిస్ మచ్ ట్రెండ్? ఐ మీన్ పైథాన్ మాత్రమే ఎందుకు ఇంత హెవీగా యూజ్ చేస్తూ ఉన్నారు టు ఇంప్లిమెంట్ ఏఐ అంటే, బికాస్ ఆఫ్ దిస్ ఈస్ హ్యావింగ్ అ లైబ్రరీస్. ఓకే. బికాస్ ఆఫ్ దిస్ ఈస్ హ్యావింగ్ అ లైబ్రరీస్. ఎక్కువగా లైబ్రరీస్ ఉండటం వల్ల ఏంటి అంటే, అండ్ ఈ లైబ్రరీస్ కూడా ఏంటి అంటే కొన్ని లైబ్రరీస్ నథింగ్ బట్ sklearn అని. ఓకే. వీఆర్ గోయింగ్ టు సీ దిస్ లైబ్రరీ ఇన్ మషిన్ లెర్నింగ్. అండ్ అదేవిధంగా టెన్సార్ఫ్లో అని. విత్ ద హెల్ప్ ఆఫ్ టెన్సార్ఫ్లో వీఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ డీప్ లెర్నింగ్. ఓకే. అదేవిధంగా NLTK, దిస్ లైబ్రరీ వీఆర్ గోయింగ్ టు సీ ఇన్ NLP. ఓకే. సో ఇలాంటి లైబ్రరీస్ని యూజ్ చేసి మనం ఏంటంటే ఈజీగా ఏఐని ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు అనమాట. ఓకే. సో ఒక మషిన్ లెర్నింగ్ని కానీ, డీప్ లెర్నింగ్ కానీ, ఈవెన్ ఆ పైథాన్ అనేది ఎలా యూజ్ చేస్తూ ఉన్నారు అంటే, ఒక టెస్టింగ్లోనా యూజ్ చేస్తూ ఉన్నారు, ఒక వెబ్ డెవలప్మెంట్లోనా యూజ్ చేస్తూ ఉన్నారు, ఓకే. ఒక అప్లికేషన్ డెవలప్మెంట్లోనా యూజ్ చేస్తూ ఉన్నారు, ఈవెన్ ఇన్ అ గేమ్ డెవలప్మెంట్, ఈవెన్ ఇన్ అ రోబోటిక్స్, ఈవెన్ ఇన్ అ AI, ML, డీప్ లెర్నింగ్, కంప్లీట్ డేటా సైన్స్‌లోన యూజ్ చేస్తా ఉన్నారనమాట. ఇన్నిట్లోన యూజ్ చేస్తా ఉన్నారు ఎర్లియర్ డేస్ నుండి. బట్ దిస్ ఈస్ గెట్టింగ్ మోస్ట్ ట్రెండీ బికాస్ ఆఫ్ యూజింగ్ ఇన్ AI, ML, DL, DS. ఓకే. వీటిలో యూజ్ చేయడం వల్ల ఎంత ఎక్కువగా ట్రెండ్ అవుతుందండి పైథాన్. ఓకే. సో మీకు ఎవరికైనా వెబ్ 1.0 అంటే ఏంటి? వెబ్ 2.0 అంటే ఏంటి? వెబ్ 3.0 అంటే ఏంటి? ఎవరికైనా తెలుసా? వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ వెబ్ 1.0, వెబ్ 2.0 అండ్ వెబ్ 3.0? మనకి ఎర్లీ 1980s నుండి 1990s దాకా వర్క్ అవుతున్నది వెబ్ 1.0. ఎర్లీ 2000s ఆ టైంలో వర్క్ అవుతున్నది వెబ్ 2.0, అంటే స్టార్టింగ్ టైం అండి. అండ్ నౌ ఫ్రమ్ పాస్ట్ ఒక 10 years అని చెప్పొచ్చు, వీఆర్ ఇన్ విత్ వెబ్ 3.0. ఎవరికైనా తెలుసా వెబ్ అసలు ఏంటి? వెబ్ 1.0 అంటే ఏంటి? వెబ్ 2.0 అంటే ఏంటి? వెబ్ 3.0 అంటే ఏంటి? వెబ్ అంటే నథింగ్ బట్ ఏంటి అంటే వెబ్ డ్రైవర్స్ అండి. ఇట్ మే బీ అ క్రోమ్ అవ్వచ్చు, ఫైర్ ఫాక్స్, ఓకే, ఎనీ కైండ్ ఆఫ్ వెబ్ ప్లాట్ఫామ్. ఈ ప్లాట్ఫామ్లో ఏంటంటే ఎర్లీ 1980s 1990s టైంలో ఏమైపోయింది అంటే ఓన్లీ స్టాటిక్ వెబ్సైట్స్ మాత్రమే ఉండేవి. ఓకే. స్టాటిక్ వెబ్సైట్స్ అంటే ఏంటంటే ఈ వెబ్సైట్స్ అనేది రీడ్ ఓన్లీ ఫార్మాట్‌లో ఉండేవన్నమాట. అంటే ఇప్పుడు మనం ఒక వెబ్సైట్‌కి వెళ్ళాము అంటే google.comలోకి వెళ్ళి, లేదా క్రోమ్‌లోకెళ్ళో, ఫైర్ ఫాక్స్, అయితే ఎనీ కైండ్ ఆఫ్ వెబ్సైట్స్‌లోకి వెళ్ళి మనం ఏదైనా కంటెంట్ వ్యూ చేస్తూ ఉన్నాము అంటే స్టాటిక్ వెబ్సైట్స్ మాత్రమే రన్ చేసేలాగా డిజైన్ చేసినదే వెబ్ 1.0. అండ్ లేటర్ 2000 ఎర్లీయర్స్ ఏంటి అంటే వెబ్ 2.0ని ఇంట్రడ్యూస్ చేశారనమాట. అప్పట్లో డైనమిక్ వెబ్సైట్స్‌ని క్రియేట్ చేసేలాగా. డైనమిక్ వెబ్సైట్స్ అంటే ఏంటి అంటే ఈ వెబ్సైట్స్‌కి ఒక ఫ్రంట్ ఎండ్‌తో పాటు బ్యాక్ ఎండ్ కూడా ఉండేలాగా. అంటే ఏంటంటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఒక గూగుల్ కాదు, లెట్స్ సే ఫేస్‌బుక్ లాంటి అప్లికేషన్, ఓకే, ఒక ఇన్‌స్టాగ్రామ్, లేకపోతే ఒక అమెజాన్ లాంటి అప్లికేషన్. అంటే ఒక యూజర్ అనేవాళ్ళు ఇనిషియల్‌గా ఎలా ఉన్నాయంటే వెబ్ 1.0లో జస్ట్ ఒక యూజర్ ఒక వెబ్‌సైట్‌లోకెళ్ళి ఆ వెబ్‌సైట్‌లో జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ వరకు చూసేవాళ్ళనమాట. ఓకే. ఇన్ఫర్మేషన్ చూడడం వరకు మాత్రమే అవుతూ ఉంటాయి. బట్ ఎప్పుడైతే వెబ్ 2.0 అనేది రిలీజ్ అయిందో ఈ వెబ్ 2.0 అనేది ఏంటంటే బిగ్ ఎవల్యూషన్ అండి. చాలా పెద్ద బిగ్ ఎవల్యూషన్ అనేది జరిగింది 2000 ఆ టైం పీరియడ్‌లో. ఈ ఫేస్‌బుక్ అని, అమెజాన్ అని ఇలాంటి అప్లికేషన్స్ మొత్తం లాంచ్ చేసింది ఇన్ ఇయర్ 2005 ఆ టైంలో. ఓకే. సో 2005 ఆ టైంలోనే లాంచ్ చేశారనమాట. ఫేస్‌బుక్, అమెజాన్ ఇలాంటి పెద్ద పెద్ద అప్లికేషన్స్ మొత్తం. ఓకే. సో 2005 అండ్ 2000 తర్వాతే లాంచ్ అయిన అప్లికేషన్స్ అండి. ఇప్పుడున్న ట్రెండింగ్‌లో ఉన్న అప్లికేషన్స్ మీరు ఏవైతే యూజ్ చేస్తా ఉన్నారో సోషల్ మీడియా అప్లికేషన్ అవ్వచ్చు, ప్రతి ఒక్క అప్లికేషన్. ఓకే. అగైన్ వెబ్ 3.0. సో దీన్ని మనం రీసెంట్ డేస్ నుంచి యూజ్ చేస్తా ఉన్నాం. సో డీసెంట్రలైజ్డ్ అప్లికేషన్స్ అంటాం. డీసెంట్రలైజ్డ్ అప్లికేషన్స్. ఇవి మనం ఎలా యాక్సెస్ చేస్తాము అంటే వీ నీడ్ టు రిక్వైర్ అ బ్లాక్ చైన్ ఇంటిగ్రేషన్. సింపుల్‌గా చెప్పాలి అంటే ఎగ్జాంపుల్ బిట్‌కాయిన్, ఈథెరమ్,
ఓకే. సో, ఇవన్నీ ఇప్పుడొచ్చిన లేటెస్ట్ వెబ్ 3.0 అనమాట. ఓకే. సో, యూనిస్వాప్. సో, ఇవన్నీ మొత్తం. ఓకే. సో, ఇవన్నీ ఏంటి అంటే ఒక బ్లాక్ చైన్. ఓకే. బ్లాక్ చైన్ ఇంటిగ్రేషన్ పార్ట్, డీసెంట్రలైజ్డ్ అప్లికేషన్స్. సో, వీటిని మనం వెబ్ 3.0 అంటాం. మన యాయ్ ఇంత ట్రెండింగ్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే వెబ్ 2.0. ఏఐ అనేది ఇంత హెవీ ఎవల్యూషన్ జరగడానికి మెయిన్ రీజన్ వెబ్ 2.0. అదే విధంగా పైథాన్ కూడా మేజర్ ట్రెండింగ్ అవ్వడానికి వెబ్ 2.0. ఎలాగంటారా? సో, ఇప్పుడు ఈ 2005 నుండి మనకేంటి అంటే ఫేస్‌బుక్ లాంటి అప్లికేషన్స్ ఎక్కువగా బిల్డ్ అయిపోయాయి అనమాట. లెట్స్ సే టేక్ ఎగ్జాంపుల్ నేను ఫేస్‌బుక్ మాత్రమే తీసుకుంటా ఉన్నాను. ఓకే. సో, ఫేస్‌బుక్ ఆర్ మెన్షన్. ఇప్పుడేంటంటే అప్లికేషన్స్ నుండి ఎలా అయిపోయిందంటే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా అనేదొచ్చింది. ఓకే. హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా అనేది వచ్చేసిందనమాట. ఈ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాతో జనాలకి ఏం చేయొచ్చు, ఏం చేయాలి అనేది అర్థమవ్వాలి. అండ్ రీసెర్చ్ స్టార్ట్ చేశారు టు రీసెర్చ్ సంథింగ్. ఏఐ అనేది 1950స్‌లోనే ఒక పార్ట్ దగ్గర దాకా తీసుకొనొచ్చారు. ఈవెన్ మెషిన్ లెర్నింగ్ అండ్ డీప్ లెర్నింగ్ కూడా 1950స్‌లోనే ఫౌండేషన్ అనేది ఏసేసి పెట్టేశారు సమ్ సైంటిస్ట్. బట్ వీటన్నిటిని ఇంప్లిమెంటేషన్ చేయడానికి ప్రాపర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది దొరకలే. ది బెస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది దొరకలే. జావాతోన, సీతోన, సి++తోన కూడా మనం ఏఐని ఇంప్లిమెంట్ చేయొచ్చు. బట్ దట్ ఈస్ అ కాంప్లెక్స్ థింగ్. చాలా హార్డ్‌గా ఉంటదనమాట. బట్ సైంటిస్ట్ స్టార్టెడ్ టు రీసెర్చ్ అండ్ టు ఫైండ్ అ బెస్ట్ వే టు ఇంప్లిమెంట్ ఏఐ. ఈ ఏఐని ఇంప్లిమెంట్ చేయడం అనేది రీసెర్చ్ చేశారు. ఈ రీసెర్చ్ అనేది జనరల్‌గా ఎందుకు చేశారు అంటే దే ఆర్ హావింగ్ అ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా. ఈ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాతో మనం ఏమైనా చేయొచ్చా? ఈ డేటాని యూజ్ చేసుకొని మనం ఏమైనా థింగ్స్ వర్క్ ఆన్ చేసి సేల్స్ అనేది మనం పెంచొచ్చా? సో, ఇలా ఏమైనా చేస్తే మన కంపెనీకి ఏమైనా రెవెన్యూ జనరేట్ అవుతదా? సో, ఇలాంటి చాలా క్వెషన్స్ మీద రీసెర్చర్స్ వర్క్ చేయడం స్టార్ట్ చేశారనమాట. సో, అప్పట్లో 2005లో ఏంటంటే సైకిట్ లెర్న్. ఓకే. ఆర్ ఇంకొక నేమ్ ఏంటి అంటే ఎస్‌కేలర్న్ అనే ఒక లైబ్రరీని ఇంట్రొడ్యూస్ చేశారు. అండ్ ఈ లైబ్రరీ ఏంటి అంటే ఎస్‌కేలర్న్ అనే నేమ్‌తో అయినా కాల్ చేసినా నథింగ్ రాంగ్. అండ్ సైకిట్ లెర్న్ అనే నేమ్‌తో కాల్ చేసినా నథింగ్ రాంగ్. ఈ లైబ్రరీని ఫ్రమ్ ద కంపెనీ గూగుల్ రీసెర్చర్స్ ఏం చేశారు అంటే ఇన్ ఇయర్ 2005లోన పైథాన్ బేస్డ్ ఓకే. పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసి ఇది ఓపెన్ సోర్స్ లైబ్రరీ అండి. మీరు గూగుల్‌లోకెళ్ళి సైకిట్ లెర్న్ డాక్యుమెంటేషన్ అని చెప్పి సెర్చ్ చేస్తే మొత్తం లైబ్రరీ డీటెయిల్స్ కూడా ఇచ్చేసిద్దనమాట. ఈ 2005లో మంచిగా ఇంట్రొడ్యూస్ చేశారనమాట. దీన్ని ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత మంచిగా ట్రెండ్ అయింది మెషిన్ లెర్నింగ్. ఎందుకంటే మెషిన్ లెర్నింగ్‌లో ఉన్న ప్రతి ఒక్క అల్గారిథమ్‌ని ఇంప్లిమెంటేషన్ చేయడానికి మనం యూజ్ చేసే ఒకే ఒక్క లైబ్రరీ ఎస్‌కేలర్న్. ఓకే. సో, ఈ 2005లో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా వచ్చింది. అప్పట్లో మంచిగా ట్రెండ్ అయిన టాపిక్ కూడా బిగ్ డేటా. బిగ్ డేటా కాన్సెప్ట్, లెర్న్ బిగ్ డేటా, గెట్ జాబ్ అనే స్లోగన్స్ కూడా నడిచాయి. ఇన్ ఎర్లీస్ట్ 2010-15 టైమ్ పీరియడ్‌లో ఏంటి అంటే లెర్న్ జావా, గెట్ జాబ్ ఇలాంటి స్లోగన్స్ కూడా నడిచాయి. ఓకే. బట్ నౌఎడేస్ ఏంటి అంటే ఓన్లీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈస్ నాట్ ఎనఫ్ టు ఎంటర్ ఇంటూ ఐటీ. ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఒకటే సరిపోదు. ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌తో పాటు ఇంకా ఏదైనా యాడ్ ఆన్ స్కిల్ కావాలి. ఫర్ సపోజ్ పైథాన్ చూస్ చేసుకున్నారు అంటే ఓన్లీ కోర్ పైథాన్ ఒకటి సరిపోదు. పైథాన్‌కి ఎక్స్‌టెన్షన్ కావాలి. మేబీ ఎస్‌కేలర్న్ అవ్వచ్చు, మెషిన్ లెర్నింగ్ అవ్వచ్చు, డీప్ లెర్నింగ్ అవ్వచ్చు, లేకపోతే ఫ్లాస్క్ బ్యాక్‌ఎండ్ అవ్వచ్చు, లేకపోతే జాంగో అవ్వచ్చు, లేకపోతే పైటెస్ట్ అవ్వచ్చు, లేదా సెలీనియం అవ్వచ్చు. ఇలాగ ఏదో ఒకటి యాడ్ ఆన్ స్కిల్ అనేది రిక్వైర్మెంట్ కావాలి. సో, ఇప్పుడు ఈ అప్లికేషన్స్ అన్నీ మొత్తం ఏవైతే బిల్డ్ చేశారో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా అనేది రావడం స్టార్ట్ అయిందనమాట. ఓకే. హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా. ఈ డేటా కూడా ఎలా ఉంటదంటే ఇట్స్ లైక్ అ స్ట్రక్చర్డ్ డేటా అంతేగా? సో, ఇప్పుడు మీరొక ఫేస్‌బుక్‌లోకెళ్ళి రిజిస్టర్ అయ్యారు. ఇప్పుడు ఇక్కడేమో మీ నేము అండ్ మీరేం ఆపరేషన్ చేస్తా ఉన్నారు. ఓకే. మీ ఏజు. ఓకే. సో, మీరేమేమి పోస్ట్ చేస్తా ఉన్నారు. పర్ డేకి ఎన్ని పోస్ట్ చేస్తా ఉన్నారు. సో, ఇలాంటి కైండ్ ఆఫ్ డేటా అనేది ఫేస్‌బుక్ వాడి దగ్గర ఉంటది. ఓకే. సో, ఈవెన్ దో మీ యూజర్ నేము, ఓకే. అలాగే మీ పాస్‌వర్డ్ మొత్తం అన్ని డీటెయిల్స్ ఉంటాయన్నమాట. ఓకే. సో, ఇప్పుడు ఇలాంటి టేబుల్ లైక్ స్ట్రక్చర్డ్ డేటాని యూజ్ చేసే పని చేసేదే మెషిన్ లెర్నింగ్. ఓకే. అండ్ దెన్ దాని తర్వాత నెక్స్ట్ ఏమైపోయింది అంటే ఎవల్యూషన్ ఓకే. ఇన్ ఇయర్ 2010, 12 ఆ టైమ్ పీరియడ్ నుండి సైంటిస్ట్ ఎక్కువగా రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశారనమాట డీప్ లెర్నింగ్ మీద. నేను చెప్తానండి పాయింట్‌కొస్తాను. మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటి? డీప్ లెర్నింగ్ అంటే ఏంటి? ఇంకా నేను ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు. ఐ విల్ కమ్ టు దట్ పాయింట్. ఓకే. సో, ఎక్కడ పైథాన్ అనేది ఎలా వర్క్ అయిందనేది చెప్తున్నాను. దెన్ ఐ విల్ కమ్ టు ద పాయింట్ అండ్ విల్ డిస్కస్ మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటి? డీప్ లెర్నింగ్ అంటే ఏంటి? సో, ఎప్పుడైతే ఈ ఎవల్యూషన్ అనేది జరిగిందో ఇన్ ఇయర్ 2010 నుండి 12 ఈ టైమ్ పీరియడ్‌లో యూనివర్సల్‌గా కొన్ని కాంపిటీషన్స్ రన్ చేశారనమాట ఇమేజెస్ వైస్.
ఓకే. సో, ఇమేజ్‌ని రికగ్నైజేషన్ చేయడం ఇలాంటి కైండ్ ఆఫ్ కాంపిటీషన్స్ అనేవి ఐఎస్ఆర్ఎల్, సీవీడబ్ల్యూ అని చెప్పి సంథింగ్ ఒక కాంపిటీషన్ ఉందండి. 2010, 12 ఆ టైమ్ పీరియడ్‌లో ఎక్కువగా వర్క్ ఆన్ చేశారనమాట. ఓకే. సో, అప్పుడు మంచిగా రన్ చేసినప్పుడు ఏంటంటే ఇక్కడ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా అనేది వచ్చేస్తా ఉంది. డీప్ లెర్నింగ్ అంటే ఏంటంటే ఎంత ఎక్కువ డేటా ఉంటే అంత మంచి అక్యురసీ అనేది కాంట్రిబ్యూట్ చేస్తదనమాట మోడల్. అసలు మోడల్ అంటే ఏంటి? ఓకే. ఐల్ డిస్కస్ అండి. మోడల్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం ఇన్‌పుట్ అనేది ఒక దానికి ఇచ్చాము అంటే, ఒక మోడల్ ఉంటదనమాట. ఓకే. సో, మోడల్ ఈజ్ లైక్ అ మషీన్ అనుకోండి. ఓకే. సో, మషీన్‌కి ఒక ఇన్‌పుట్ ఇచ్చాము అంటే, మషీన్ విల్ గివ్ అవుట్‌పుట్. ఇక్కడ మోడల్ అనేది ఏం చేస్తది అంటే, మషీన్ విల్ ట్రైన్ అండ్ గివ్ ద అక్యురేట్ రిజల్ట్. ఇప్పుడు మనం హ్యూమన్స్ మీరు ఎగ్జామ్ రాస్తారనుకోండి. లెట్స్ సే ఫర్ సపోజ్ ఒక ఎగ్జామ్ రాసారు 100 మార్క్స్‌కి. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత బేస్డ్ ఆన్ మీ ఎగ్జామ్ ఎలా అయితే రాసారో ఎక్స్‌పెక్ట్ చేస్తారు. ఐ కెన్ గెట్ 80 ప్లస్ లేకపోతే ఐ కెన్ గెట్ 60 ప్లస్, ఐ కెన్ గెట్ 90 ప్లస్ అలాగా. సో, అదే విధంగా ఇక్కడ ఒక మోడల్ ఏంటి అంటే ఇట్ విల్ ప్రిడిక్ట్ అనమాట. ఐ విల్ కమ్ టు ద ఎంఎల్ పార్ట్ అండ్ ఐ విల్ కమ్ టు ద డీఎల్ పార్ట్. అక్కడ వెరీ డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాం. ఓకే. బై టుడే సెషన్ ఆర్ టుమారో సెషన్. ఇక్కడ 2010, 12 టైమ్ పీరియడ్‌లో ఏంటంటే కొన్ని కాంపిటీషన్స్ అన్నీ హెవీగా జరిగాయనమాట. సో, అప్పుడు సైంటిస్ట్ రీసెర్చ్ స్టార్ట్ చేశారు టు ఇంప్లిమెంట్ డీప్ లెర్నింగ్ ఇన్ అ ఈజీ వే. ఓకే. ఈ ప్రాసెస్‌లో ఇన్ ద ఇయర్ 2015 జెఫ్రీ హింటన్ ఈస్ అ సైంటిస్ట్. ఓకే. హి ఈస్ అ రీసెర్చర్ ఫ్రమ్ గూగుల్ అండ్ ఈయన ఏంటి అంటే హి ఈస్ ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఏఐ. ఓకే. సో, ఇప్పుడు రీసెంట్‌గా ఉన్న ఏఐ అండ్ డీఎల్‌కి ఫాదర్ ఈయనగానే చెప్తారనమాట. జెఫ్రీ హింటన్. ఓకే. సో, హి ఈస్ ఫ్రమ్ గూగుల్ ఇన్ ఇయర్ 2015. ఈయన ఏం అచీవ్ చేశారు అంటే హి ఇంట్రొడ్యూస్ ఎ లైబ్రరీ కాల్డ్ టెన్సార్‌ఫ్లో. ఈయన ఒకరే కాదు, ఈయన టీమ్‌తోన కలిసి టెన్సార్‌ఫ్లో అనే లైబ్రరీని ఇంట్రొడ్యూస్ చేశారు. విత్ ద హెల్ప్ ఆఫ్ టెన్సార్‌ఫ్లో డీప్ లెర్నింగ్‌ని ఈజీగా ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు. ఓకే. కాంప్లెక్సిటీని ఓవర్‌కమ్ చేశారనమాట. దెన్ దాని తర్వాత నెక్స్ట్ ఏం జరిగింది అంటే ఇన్ ఇయర్ 2017 యాన్ లేకన్. ఓకే. హి ఈస్ ఫ్రమ్ ఫేస్‌బుక్ రీసెర్చర్. ఓకే. సో, ఈయన ఏం చేశారు అంటే ఈయన టీమ్‌తో కలిసి పైటార్చ్ అనే ఒక లైబ్రరీని ఇంట్రొడ్యూస్ చేశారనమాట. ఈ లైబ్రరీ కూడా ఏంటి అంటే సేమ్ డీఎల్‌ని ఈజీగా ఇంప్లిమెంటేషన్ చేయడం కోసమే యూజ్ చేయడానికి. ఓకే. సో, ఈ పైటార్చ్ అండ్ అలాగే ఈ టెన్సార్‌ఫ్లో బోత్ లైబ్రరీస్ ఏంటి అంటే డీప్ లెర్నింగ్ కోసం యూజ్ చేస్తాం. ఎయిదర్ టెన్సార్‌ఫ్లో అయినా యూజ్ చేయొచ్చు. లేదు అంటే పైటార్చ్ అయినా యూజ్ చేయొచ్చు. ఈ 2015 ఎప్పుడైతే టెన్సార్‌ఫ్లో ఇంప్లిమెంట్ చేశారో ఇంట్రొడ్యూస్ చేశారో అప్పుడు స్టార్ట్ అయింది ఏఐ ఎరా. ఓకే. సో, 2015 నుండి ఈ 2025 జాన్ దాకా మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఉన్నది కాస్త ఈ లెవెల్‌కి అచీవ్ అయింది. ఇంకా కొంచెం లెవెల్ బ్యాలెన్స్ ఉందనమాట. ఓకే. నౌ వి ఆర్ అచీవ్డ్ ఏఐ అండ్ ఇంకా మనం అచీవ్ అవ్వాల్సింది ఏమన్నా ఉందా అంటే ఏజీఐ. ఓకే. ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్. ఓకే. సో, ఏఐ ఈజ్ నథింగ్ బట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఏజీఐ అంటే ఏంటంటే ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్. ఏఐ మోడల్స్ అన్నీ ఎలా అంటే బేస్డ్ ఆన్ డేటా మోడల్ ట్రైన్ అయ్యి వర్క్ అవుతాయనమాట. ఏజీఎల్ అనేది ఏంటి అంటే ఇట్స్ లైక్ అ హ్యూమన్. కంప్లీట్‌లీ లైక్ అ హ్యూమన్. మనం ఎలా అయితే థింక్ చేస్తాం, మనం ఎలా అయితే ఆలోచిస్తాం, మనం మన పాస్ట్‌ని బేస్ చేసుకొని మనిషి ఎలాగైతే కంప్లీట్‌గా ఉంటారో ఆ లెవెల్ అచీవ్‌మెంట్ అనమాట ఏజీఐ. ఓకే. సూన్ ఏజీఐకి కూడా మనం రీచ్ అయిపోతాం. ఓకే. అండ్ ఫ్రమ్ 2015 అండ్ కొన్ని రెగ్యులేషన్స్ అయితే వెన్ మీరు అబ్జర్వ్ చేస్తే తమిళనాడు రెగ్యులేషన్స్ ఇలా రెగ్యులేషన్ 2017 ఓకే. సో, రెగ్యులేషన్ 21 ఈ టైమ్ పీరియడ్‌లో ఏంటంటే తీసుకొనొచ్చి పైథాన్‌ని ఫస్ట్ సెమిస్టర్‌లో అందరి స్టూడెంట్స్‌కి పెట్టేశారు. అండ్ మన ఏపీలో ఏంటి అంటే నౌ రీసెంట్ రెగ్యులేషన్ ఐ థింక్ సో 2021 ఆర్ 23 రెగ్యులేషన్ నుండి ఏం చేశారు అంటే పైథాన్‌ని తీసుకెళ్ళి ఫస్ట్ సెమిస్టర్‌లో ఇంట్రొడ్యూస్ చేశారు. ఓకే. సో, కామన్‌గా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంటది కదా అందరికి. అలాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటి అంటే ఓకే. ఇంట్రొడ్యూస్ చేశారనమాట. ఓకే. సో, బిఫోర్ దట్ సి ఉండే సిని రీప్లేస్ చేసి పైథాన్ ఇంట్రొడ్యూస్ చేశారు. ద రీజన్ ఏంటి అంటే బికాస్ ఆఫ్ పైథాన్ ఈస్ గెట్టింగ్ మోర్ ట్రెండింగ్ ఆల్ బికాస్ ఆఫ్ యూజింగ్ పైథాన్ ఇన్ ఏఐ, ఎంఎల్ అండ్ డీఎల్. ఓకే. దిస్ ఈస్ వాట్ ద రీజన్ పైథాన్ ఈస్ గెట్టింగ్ మోర్ ట్రెండింగ్. క్లియరా అండి ఎవ్రీబడీ? ఎందుకు పైథాన్ ఎంత ట్రెండ్ అవుతుంది? గాట్ ఇట్?
ద ఓన్లీ రీజన్ బికాస్ ఆఫ్ ఎస్‌క్యూఎల్ లైబ్రరీ అండ్ అదే విధంగా టెన్సర్‌ఫ్లో లైబ్రరీ అండ్ చాలా చాలా కమ్యూనిటీస్ ఉన్నాయన్నమాట. చాలా చాలా కమ్యూనిటీ గ్రూప్స్ నుంచి చాలా చాలా రీసెర్చెస్ జరుగుతా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇంకా హెవీ ఎవల్యూషన్ ఉంటది. అండ్ కంప్లీట్ మన డేటా సైన్స్ స్ట్రీమ్‌లోన మనం ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ప్రిఫర్‌గా యూజ్ చేయొచ్చు అంటే మై సజెషన్ ఈస్ ఆల్వేస్ పైథాన్ అండ్ సెకండ్ వన్ ఈస్ ఆర్ అండ్ థర్డ్ వన్ ఈస్ స్కాలా. Scala is optional, not go with Scala, and Python is the first place and R is the second place. ఓకే. సో ఆర్‌కి కూడా లైబ్రరీస్ ఇదే విధంగా ఉన్నాయన్నమాట. ఈవెన్ ఇండస్ట్రీస్ ఆర్ ఎక్స్‌పెక్టింగ్ ఏంటి అంటే ఐదర్ పైథాన్ ఆర్ ఆర్. ఓకే. సో ఐదర్ పైథాన్ ఆర్ ఆర్. ఎక్కువగా ప్రిఫర్డ్ ఇండస్ట్రీస్ ఏంటి అంటే పైథాన్ ఎక్స్‌పెక్ట్ చేస్తా ఉన్నాయన్నమాట. దిస్ ఈస్ వై ద రీజన్ పైథాన్ ఈస్ గెట్టింగ్ దిస్ మచ్ ట్రెండింగ్. ఓకే. సో నేను స్టార్టింగ్‌లో మీకొకటి చెప్పాను. సో ఐ విల్ కన్సిడర్ దిస్ ఎంటైర్ వరల్డ్ యాస్ ఏఐ అన్నాను. ఓకే. సో ఏఐ వరల్డ్ అన్నాను. ఓకే. ఎవరైనా ఎనీ కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చెప్తారా ఏఐకి? ఏఐ అప్లికేషన్స్. సెల్ఫ్ డ్రైవింగ్ కార్. వెరీ గుడ్ అండి. సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్. ఇంకా ఎగ్జాంపుల్స్ ఆఫ్ దిస్ ఏఐ. ఐ మీన్ అప్లికేషన్స్. అలెక్సా. వెరీ గుడ్ అండి. అలెక్సా. చాట్ జీపీటీ. వెరీ గుడ్ అండి. చాట్ జీపీటీ. ఇంకా 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 వాయిస్ అసిస్టెంట్, సెల్ఫ్ డ్రైవింగ్ కార్, జనరేటివ్ కంటెంట్, చాట్ జీపీటీ. ఇంకా ఏంటి అంతేనా? ఎక్స్పెక్టెడ్ మచ్ ఫ్రమ్ యూ బట్ గాట్ ఓన్లీ 3. చాట్ బోట్స్. చాట్ బోట్స్. ఇంకా ఇంకా అంతేనా? గూగుల్ మ్యాప్స్. గూగుల్ గూగుల్ మ్యాప్స్. గూగుల్ మ్యాప్స్, చాట్ బాట్స్. ఇంకా గూగుల్ అసిస్టెంట్. గూగుల్ వాయిస్ అసిస్టెంట్. ఏంటండి? హే గూగుల్. యా. గూగుల్ వాయిస్ అసిస్టెంట్. గూగుల్ ట్రాన్స్లేటర్ కూడా చెప్పచ్చా? యా. కోపైలట్. కోపైలట్. వెరీ గుడ్ అండి. ఇంకా లెట్ మీ రైట్. మెటా ఏఐ. మెటా ఏఐ రీసెంట్గా యూజ్ చేస్తూ ఉన్నారు. సో దీన్ని లామా, ఎల్ఎల్ఏఎంఏ లామా, ఎల్ఎల్ఎం మోడల్ మీద బిల్డ్ చేశారనమాట. లామా మోడల్ మీద. ఓకే. లామా ఈజ్ అ ప్రీ ట్రైన్ మోడల్ యూజ్డ్ ఫర్ బిల్డింగ్ ఆఫ్ మెటా ఏఐ. ఓకే. మీరు ఏదైతే వాట్సాప్లో మీరు యూజ్ చేస్తూ ఉన్నారో లేదా ఇన్స్టాగ్రామ్లో యూజ్ చేస్తూ ఉన్నారో లామా అనే ఒక ఎల్ఎల్ఎం మోడల్ మీద బిల్డ్ చేశారనమాట. ఓకే. నెక్స్ట్ ఇంకా చాట్ జీపీటీ వచ్చి ఓపెన్ ఏఐ అండ్ నౌ అప్డేటెడ్ వర్షన్ GPT-3 ఓపెన్గా వదిలారు. ఇనిషియల్గా GPT 3.5 ఓపెన్గా వదిలారు. అండ్ నౌ GPT-4 మినీ ఈ GPT అప్డేటెడ్ వర్షన్స్ ఏంటి అంటే పెయిడ్కి వదిలేశారనమాట. ఇంకా నెక్స్ట్ అంతేనా? ఇంకా బెటర్ ఎగ్జాంపుల్స్ ఎక్స్పెక్ట్ చేశాను మీ దగ్గర నుండి. జెమినై. జెమినీ. ఇంకా ఇంకా బెటర్ డ్రైవర్స్. లైక్ సోషల్ మీడియా. ఇప్పుడు పాయింట్కి వచ్చారు. సోషల్ మీడియా అప్లికేషన్స్. వాట్ యు ఆర్ యూజింగ్? అగ్రికల్చర్ సెక్టార్స్. ఇన్స్టాగ్రామ్. అగ్రికల్చర్ సెక్టర్ for the purpose of a prediction wise. Okay. Instagram and then Facebook. అదే విధంగా వాట్ యు ఆర్ యూజింగ్? యూట్యూబ్, నెట్ఫ్లిక్స్, తర్వాత అమెజాన్ ప్రైమ్ and Flipkart. Many other applications are using AI for the purpose of ఏ పర్పస్ మీద యూజ్ చేస్తూ ఉన్నారు? సజెషన్స్ అండ్ ఎంటర్టైన్మెంట్. సో ఎంటర్టైన్మెంట్, సజెషన్స్ అండ్ ఇంకా కెన్ ఐ సే రికమెండేషన్. సో ఇవాళ ఒక చిన్న స్టోరీ చెప్తాను చూడండి. ఇవాళ నైట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. క్లాస్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారు? ఫుడ్ తింటారు. మేబీ ఫుడ్ తినేసి ఉంటే క్లాస్ అయిపోయిన తర్వాత మొబైల్ పట్టుకుంటారు. కరెక్ట్. సో మీరు ఎప్పుడైతే మొబైల్ పట్టుకుంటారో ఫస్ట్ ఓపెన్ చేసేది ఇన్స్టాగ్రామ్.
లేకపోతే ఒక యూట్యూబ్, లేకపోతే ఒక నెట్‌ఫ్లిక్స్. ఈ 3 కైండ్ ఆఫ్ అప్లికేషన్స్‌లో ఏదో ఒకటి యూజ్ చేస్తారు. లెట్స్ సే ఇన్‌స్టాగ్రామ్ అనుకుందాం. ఇవాళ ట్రై చేయండి నేను చెప్పే టాస్క్. రేపొచ్చి మీరేం అబ్జర్వ్ చేశారో చెప్పండి. ఓకే. లెట్స్ సే మీరు ఒక 1 అవర్ టైమ్ అనేది ఇన్‌స్టాగ్రామ్‌లో టైమ్ స్పెండ్ చేస్తా ఉన్నారు. ఓకే. దిస్ ఈస్ వాట్ యువర్ మొబైల్ అండ్ అట్ ద టైమ్ ఆఫ్ 9:30 నుండి 10:30 పీఎం అనుకుందాం. ఓకే. 1 అవర్ మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో స్పెండ్ చేశారు. లెట్స్ సే 1 అవర్ అనుకోండి, 30 మినిట్స్ అనుకోండి, దట్స్ వాటెవర్ యువర్ విష్. ఇప్పుడు ఈ 1 అవర్ టైమ్ పీరియడ్‌లో హౌ మెనీ రీల్స్ క్యాన్ ఎ పర్సన్ వాచ్? ఒక్కొక్క రీల్ ఎంత టైమ్ పీరియడ్ ఉంటదండి? ప్రాబబ్లీ 1 మినిటా? 1 30 మినిట్. to 1 minute. Yeah. 30 సెకండ్స్ టు 1 మినిట్ అనుకోండి. 60 seconds. 30-60 సెకండ్స్. ఓకే. సో, ఇప్పుడు ఈ 30-60 సెకండ్స్ ఏదైతే ఉందో ఒక రీల్. సో, ప్రాబబ్లీ ప్రతి ఒక్క రీల్ 60 సెకండ్సే ఉందనుకుందాం. ఇలా అయితే పర్ అవర్‌కి ఒక పర్సన్ ఎన్ని రీల్స్ చూడాలి? 60 రీల్స్. సో, ఇప్పుడు మొత్తం రీల్ అనేది మీరు ఎప్పుడు చూస్తారు? ఎప్పుడైతే మీకు కంటెంట్ అనేది మంచిగా నచ్చితేనే మొత్తం రీల్ చూస్తారు. కంటెంట్ అనేది నచ్చకపోతే చూస్తారా? ఈ 60 మినిట్స్‌లో 600 రీల్స్ స్వైప్ చేస్తారు. కరెక్ట్? యెస్ ఆర్ నో? Yeah. 100%. ఓకే. సో, ఎప్పుడైతే మీరు రీల్ చూడడం స్టార్ట్ చేస్తారో మీరు అబ్జర్వ్ చేయండి. ఇవాళ అట్‌లీస్ట్ 10 మినిట్స్ అయినా మీరు అబ్జర్వ్ చేయండి. ఈవెన్ మీరు కావాలి అంటే ఎన్ని రీల్స్ చూస్తా ఉన్నాం అని చెప్పి కౌంట్ చేసుకోండి. ఓకే. సో, మీరు ఈ 1 అవర్ టైమ్ పీరియడ్‌లో ఐ కెన్ సే మోర్ దాన్ 100 రీల్స్ కంటే ఎక్కువ స్కిప్ చేయరు. ఐ మీన్ మొత్తం వాచ్డ్ వీడియోస్‌తో కలిపి ఒకసారి ఇలా స్వైప్ చేస్తారు కదా! అలా 100 స్వైప్స్ కంటే ఎక్కువ చేయరు. నేను గ్యారంటీ ఇస్తా. ఎలాగో చెప్పండి? Recommendation. మీరు అబ్జర్వ్ చేశారా? మీరు రీల్ డ్యూరేషన్ తీసుకుంటారు సార్ అది. ఏంటండి? ఎంతసేపు వాచ్ చేసాం రీల్ అనే డ్యూరేషన్ తీసుకుంటారు సార్. సో, ఇక్కడేంటి అంటే సెవరల్ థింగ్స్ విల్ బి కన్సిడర్డ్ టు ద ఫ్యాక్టర్ అండి. నాట్ ఓన్లీ రీల్స్ వాట్ వి ఆర్ వాచింగ్. అంటే మనం ఎంత డ్యూరేషన్ వాచ్ చేస్తా ఉన్నాం అనే ఫ్యాక్టర్‌తో పాటు మనం ఏ టైప్ ఆఫ్ రీల్ అనేది వాచ్ చేస్తా ఉన్నాం అండ్ ఆ రీల్ అనేది ఏ పర్సన్‌కి టైప్ ఆఫ్ కంటెంట్ మనం ఎక్కువ లైక్ వెరీ అట్రాక్ట్ గుడ్ చేసి అండి. టైప్ ఆఫ్ కంటెంట్ మనం చూస్తా ఉన్నాం. సో, ఇలాగ సెవరల్ ఫ్యాక్టర్స్‌ని బేస్ చేసుకొని మోడల్‌ని ట్రైన్ చేసి ఓకే. నెక్స్ట్ వచ్చే వీడియోస్ అనేవి మనకు రికమెండేషన్‌గా ఉంటదనమాట. ఇక్కడ మీ బ్రెయిన్ ఏం చేస్తా ఉన్నాడు అంటే ఇన్‌స్టాగ్రామ్ వాడు కంప్లీట్‌గా మీ బ్రెయిన్‌ని హ్యాక్ చేస్తా ఉన్నాడనమాట. సో దట్ మీరేం చేస్తా ఉన్నారు అంటే మల్టిపుల్ రీల్స్ అనేది చూస్తా ఉన్నారు. అక్కడ టైమ్ స్పెండ్ చేస్తా. మీరెప్పుడైనా అబ్జర్వ్ చేశారా? ఒక రీల్ ఇలా రీల్ వచ్చేసి కింద మీకు ఇంట్రెస్టింగ్ దిస్ టైప్ ఆఫ్ రీల్స్ ఫర్ నెక్స్ట్, ఇక్కడ ఇంట్రెస్టెడ్, ఇక్కడ నాట్ ఇంట్రెస్టెడ్, ఇక్కడ ఇంట్రెస్టెడ్. మీరు ఇంట్రెస్టెడ్ మీద టిక్ చేశారు అంటే నెక్స్ట్ 30 మినిట్స్ ఆ కైండ్ ఆఫ్ రీల్స్ అనేది మీకు రికమెండేషన్‌గా వస్తుంటాయి. నెక్స్ట్ 30 డేస్ ఐ థింక్ సో 30 డేసే సంథింగ్ ఏదో మెన్షన్ చేసి ఉంటాడండి. అబ్జర్వ్ చేశారా ఎప్పుడైనా? ఈవెన్ మీరు నైట్ గన ఇన్‌స్టాగ్రామ్ వాచ్ చేశారు అంటే మీరొక సాడ్ కైండ్ ఆఫ్ వీడియోస్ మీ మైండ్ ఎక్స్‌పెక్ట్ చేస్తుంటే సాడ్ కైండ్ ఆఫ్ వీడియోసే మీకొచ్చేస్తాయి. మీరు 10 మినిట్స్ టైమ్ స్పెండ్ చేయంగానే. మీరు కొంచెం మోటివేషన్ కైండ్ ఆఫ్ వీడియోస్ చూడాలనిపిస్తా ఉంటే మీకు మోటివేషన్ కైండ్ ఆఫ్ వీడియోసే వస్తాయి. మీరు కొంచెం కామెడీ వీడియోస్ ఏమైనా చూద్దాం అనుకుంటే కామెడీ కైండ్ ఆఫ్ వీడియోసే మీకొస్తాయి. ఫస్ట్ 10 మినిట్స్ వరకు అటు ఇటు వచ్చేస్తా ఉంటాయి కానీ ఆ 10 మినిట్స్ తర్వాత మీ మైండ్‌కి తగ్గట్టుగా వీడియోస్ వస్తాయి. అబ్జర్వ్ చేశారా? ఇఫ్ ఐ యామ్ రాంగ్. ఎస్ సార్. ఆల్ దిస్ బికాస్ ఆఫ్ ఏఐ. ఇక్కడ జరిగేదేంటి అంటే రికమెండేషన్ అండి. మీ బ్రెయిన్ ఏదో హ్యాక్ చేయట్లే. మీరేవైతే వీడియోస్ వాచ్ చేస్తా ఉన్నారో ఆ వీడియోస్‌ని, ఆ హిస్టరీని, పాస్ట్ హిస్టరీని బేస్ చేసుకొని మీకు నెక్స్ట్ రికమెండేషన్ అనేది జనరేట్ చేస్తుందనమాట. ఓకే. సో, దిస్ వీడియో, దట్ వీడియో ఇలాగ మీరు ఏదైతే వీడియోస్ హిస్టరీని బేస్ చేసుకొని రికమెండేషన్ అనేది వచ్చేస్తా ఉందనమాట. ఇక్కడ ఈవెన్ మీరు అబ్జర్వ్ చేశారా యూట్యూబ్‌లో కూడా ఓకే. సో, లెట్స్ సే ఇది ట్రై చేయండి. మీరు ప్రీవియస్‌గా ట్రై చేసుంటే గుర్తు తెచ్చుకోండి ఒకసారి. ఏదైనా ఒక వెబ్ సిరీస్ అనుకుందాం. ఓకే. ఎనీ నేమ్ అండి. ఏదో ఒక నేమ్ చెప్తారా వెబ్ సిరీస్ నేమ్స్? చూసి ఉంటారు కదా జనరల్‌గా. ఊరెళ్ళిపోతాం మామ. ఊరెళ్ళిపోతావు మామ. ఓకే. సో, ఇదొక వెబ్ సిరీస్ ఉందనుకుందాం. ఓకే. ఊరెళ్ళిపోతాం మామ అని ఒక వెబ్ సిరీస్ ఉంది. మీరు ఈ వెబ్ సిరీస్‌లోకెళ్ళి ఒక ఎపిసోడ్ చూడండి. ఎపిసోడ్ నంబర్ 1 మీరు చూడండి ఇవాళ. మీరు రేపు గాని, ఎల్లుండి గాని మీరు యూట్యూబ్ ఓపెన్ చేస్తే మీకు ఖచ్చితంగా రికమెండేషన్‌గా ఏముంటదంటే ఈ ఎపిసోడ్ నుంచి సెకండ్ ఎపిసోడ్ గాని, థర్డ్ ఎపిసోడ్ గాని మీకు రికమెండేషన్‌లో ఉంటది.
సెకండ్ ఎపిసోడ్ మీకు కనిపించిందంటే మంచిగా మోడల్ వర్క్ అవుతుంది అని చెప్పి దాని మీనింగ్. థర్డ్ ఆర్ ఫోర్త్ ఎపిసోడ్ కనిపిస్తుందంటే మోడల్ అనేది కొంచెం సరిగా వర్క్ అవ్వలేదు అని. బట్ 100% ష్యూర్ మీకేంటి అంటే మీరు ఓపెన్ చేయంగానే మీకు ఫీడ్ ఉంటది కదా! ఐ మీన్ జస్ట్ లైక్ స్క్రోల్ చేస్తూ చూస్తుంటారు. షార్ట్ పక్కన ఒక హోమ్ ఆప్షన్ అక్కడ మీకు కనిపిస్తది. ఈ ఎపిసోడ్ అనేది 100% కనిపిస్తది. మీరు ఫస్ట్ ఎపిసోడ్ ఇవాళ చూసారు అంటే ఇట్ మే బి ఎనీ కైండ్ ఆఫ్ వెబ్ సిరీస్. ఈరోజు ఒకటి చూసేసి వదిలేసారు అంటే రేపు పక్కాగా మీకు రికమెండేషన్ కనిపిస్తది. ద సేమ్ టెక్నిక్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, అదేవిధంగా ఆహా! ఓకే. అన్ని ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో జరిగే థింగ్ ఇదే అండి. రికమెండేషన్. ఓకే. సో, రికమెండేషన్‌కి మనకి కొన్ని ఆల్గారిథమ్స్ ఉన్నాయి. ఆ ఆల్గారిథమ్స్‌ని బేస్ చేసుకొని రికమెండేషన్ ప్రాసెస్ అనేది ట్రైన్ అయిపోతూ ఉంటదనమాట ప్యారలెల్‌గా. ఇక్కడ లైవ్ డేటా అనేది తీసుకోవడం జరుగుతది. లైవ్ డేటా అంటే ద డేటా వాట్ యూ ఆర్ వాచింగ్ రైట్ నౌ. ఓకే. సో, టిల్ నౌ మనం ఏం డిస్కస్ చేసామంటే వి జస్ట్ డిస్కస్డ్ అబౌట్ వాట్ ఈస్ ఏఐ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ ఏఐ అండ్ అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఇక్కడ మనం ఎందుకు యూజ్ చేస్తాం. ఇది వరకు మనం డిస్కస్ చేసాం. అండ్ ఫ్రమ్ టుమారో సెషన్ మనం ఏం డిస్కస్ చేద్దాము అంటే అసలు మనం ఏఐ డిస్కస్ చేసాం. ఓకే. కరెక్ట్. ఈ ఏఐ గురించి డిస్కస్ చేసాం. ఈ ఏఐ లోపల మనకేముంటది అంటే మషీన్ లెర్నింగ్ ఉంటదనమాట. ఈ మషీన్ లెర్నింగ్ ఈజ్ ఎ సబ్‌సెట్ ఆఫ్ ఏఐ. ఈ మషీన్ లెర్నింగ్ లోపల ఇంకొక సబ్‌సెట్ ఉంటది. దిస్ ఈజ్ వాట్ డీప్ లెర్నింగ్. ఈ డీప్ లెర్నింగ్ లోపల ఇంకొక సబ్‌సెట్ ఉంటది. దిస్ ఈజ్ వాట్ జనరేటివ్ ఏఐ. దిస్ ఈజ్ వాట్ లేటెస్ట్ టాపిక్. ఓకే. సో, జనరేటివ్ ఏఐ అండ్ ఏజెంటిక్ ఏఐ. ఈ టాపిక్ ఏంటి అంటే ఫ్రమ్ 1 మంత్‌గా కొంచెం ట్రెండింగ్‌లో ఉన్న టాపిక్. ఇంట్రొడ్యూస్ చేసే ఈ ఏజెంటిక్ టాపిక్ ప్రాబబ్లీ 1 ఇయర్ అయిందండి అంతే. ఈ ఏజెంటిక్ కాన్సెప్ట్ ఇంట్రొడ్యూస్ చేసే 1 to 1 ½ మాక్సిమం 1 to 2 ఇయర్స్. ఓకే. ఈ పీరియడ్ కంటే ఎక్కువ అవ్వాలి. జనరేటివ్ ఏఐ అంటే ఇయర్ 2020 ముందుగానే ఇంట్రొడ్యూస్ అయిపోయింది. బట్ ఏజెంటిక్ ఏఐ అనేది ఫ్రమ్ బిఫోర్ 1, 2 ఇయర్స్ బిఫోర్ ఇంట్రొడ్యూస్ అయిందనమాట. సో, ఇక్కడ మనం డిస్కస్ చేసిన కంటెంట్‌కి నెక్స్ట్ లెవెల్‌కి మీరు వెళ్ళిపోవాలి అంటే యూ కెన్ ఫోకస్ జనరేటివ్ ఏఐ అండ్ ఏజెంటిక్ ఏఐ. రేపు సెషన్‌లో మనం ఏంటంటే అసలు మషీన్ లెర్నింగ్ అంటే ఏంటి? డీప్ లెర్నింగ్ అంటే ఏంటి? డిస్కస్ చేసి దెన్ ఫైనల్‌గా నెక్స్ట్ ఏం చేద్దాము అంటే వాట్ వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ అవర్ సబ్జెక్ట్. ఓకే. ఇన్ అవర్ డేటా సైన్స్ ప్రోగ్రామ్. ఓకే. ఓకే. విల్ డిస్కస్ ఇన్ టుమారో సెషన్ అసల డేటా సైన్స్ అంటే ఏంటి? టిల్ నౌ మనం చూస్తా ఉన్నది మషీన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ ఎక్కడ కూడా డేటా సైన్స్ అనే వర్డ్ కూడా మనకు కనిపించలే. ఓకే. ఇన్ టుమారో సెషన్ విల్ సీ వాట్ ఈస్ ద డేటా సైన్స్. అసలు డేటా సైన్స్ అంటే ఏంటి? డేటా అనలిస్ట్ అంటే ఏంటి? ఓకే. సో, అదే విధంగా డేటా ఇంజినీర్ అంటే ఏంటి? ఓకే. డేటా వైస్ మీరు రోల్స్ చూస్తే డేటా సైంటిస్ట్ ఆర్ డేటా అనలిస్ట్ అండ్ డేటా ఇంజినీర్. ఈ 3 రోల్సే మీకు కనిపిస్తాయి. అసలు డేటా అనలిస్ట్ ఏం చేస్తారు? డేటా ఇంజినీర్ ఏం చేస్తారు? డేటా సైంటిస్ట్ ఏం చేస్తారు? అండ్ మన ప్రోగ్రామ్‌లో డేటా సైన్స్‌తో పాటు డేటా అనలిస్ట్‌తో లింక్ ఏమైనా ఉంటదా? లేకపోతే డేటా ఇంజినీర్‌తో ఏమైనా లింక్ ఉంటదా? సో, ఏ విధంగా మనకు వర్కౌట్ అవుతది? సో, ఏ రోల్స్‌లో మీరు జాబ్స్‌కెళ్ళొచ్చు? ఇది కూడా అండ్ డీటెయిల్‌గా మనం టుమారో సెషన్ డిస్కస్ చేద్దాం. ఓకే.